ఒకటి, సిఎఫ్ఓని అరెస్ట్ చేస్తా అని బెదిరించిండు. 2, మెట్రో రైలును శంషాబాద్ వరకు ఉన్న మెట్రో రైలును రద్దు చేసిండు. 3వది, ఈయన ఉప్పల్ నుండి నేను ఆయన ఫ్యూచర్ కోసం, ఆయన కుటుంబం ఫ్యూచర్ కోసం నిర్మించుకుంటున్న ఫ్యూచర్ సిటీకి నేను మెట్రో రైలును కట్టుకుంటా అని చెప్పని దానికి నేను కడుతున్నా, ఆ నిర్మాణము ఆ మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా ఎల్ఎన్టీ అని చెప్పని మొత్తానికి అడ్డమైన చర్చలు చేసిండ్రు. ఆ చర్చల ఫలితం ఏంద్రా అంటే ఇవాళ ఎల్ఎన్టీ ఇవాళ మెట్రో రైలును వదులుకునే పరిస్థితి, ప్రభుత్వం ఏందో గొప్ప ఘనాపాటిగా నేనే నడుపుతా అని చెప్పని దాన్ని టేక్ ఓవర్ చేసినాము అని చెప్పిండ్రు. మీడియా సోదరులు బహుశా ఈ లెటర్ చూసుంటారు అని నేను అనుకుంటున్నా. నేను తెలంగాణ ప్రజలకు కూడా ఇది నేను ట్విట్టర్లో చూసిన, తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ ఐడిలో ఈ లెటర్ నిన్న చూసిన. ఇది కిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాసినటువంటి ఒక లేఖ. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇది ప్రైవేట్ లెటరా లేదు బహిరంగ లేఖ అంటున్నావు నువ్వు, ఇది ప్రైవేట్ లెటరా లేకపోతే డిఓ లెటరా? ఈజ్ ఇట్ అన్ అఫీషియల్ లెటర్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ ఇస్ ఇట్ ఎ ప్రైవేట్ లెటర్ దట్ యు హ్యావ్ రిటర్న్ టు మిస్టర్ కిషన్ రెడ్డి? ఈ మొత్తం లేఖ సారాంశం ఒక్కసారి చదివినట్టయితే పాడిందే పాట లెక్క రాసిండు. ఇంట్లో అంతకుముందు ప్రెస్ నోట్ పెట్టి ప్రెస్లో మాట్లాడిండు కదా, ప్రెస్లో మాట్లాడిన అంశాలనే ఇందులో కూడా లేఖ రాసిండ్రు. ఈ లేఖ అంటే ఎంత బాధ్యత లేని వ్యక్తి, బాలకృష్ణ సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో ప్రభావితమై రాజకీయ నాయకుడు అయితే ఎట్లుంటాడు అనడానికి రేవంత్ రెడ్డి ఈ లేఖ నిదర్శనం. ఇది దాదాపు 1,000 కోట్ల అంటే 15,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నటువంటి ఒక స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ ప్రాజెక్ట్. ఇది రోజు 5 లక్షల మంది ప్రజలు ప్రయాణించేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఇది, ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఇది. దీని మీద తెలంగాణ భవిష్యత్తు, హైదరాబాద్ భవిష్యత్తు, హైదరాబాద్కు పెట్టుబడుల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. చిన్నపిల్లగాళ్ళు లేఖలు రాసుకున్నట్టు లవ్ లెటర్లు రాసినట్టు రాసిండేది. ఐ డోంట్ అండర్స్టాండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, హూ ఇస్ యువర్ అడ్వైజర్స్? ఎవరయ్యా నీ అడ్వైజర్లు? ఇంత పెద్ద ప్రామాణికత కలిగిన అంశాన్ని నువ్వు ఒక డిఓ లెటర్ రాసి ఆ డిఓ లెటర్ నన్నా పబ్లిక్ డొమైన్లో పెట్టినావంటే ఓకే బై, ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నది, ఆ ప్రయత్నాన్ని ప్రజలకు తెలియాలి పారదర్శకంగా అని చెప్పని పెట్టిండంటే అనుకోవచ్చు. ఇదో ప్రైవేట్ లెటర్ రాసినట్టుగా డియర్ శ్రీ కిషన్ రెడ్డి గారు అని చెప్పని లేఖ అంతా రాసినారు. నువ్వు కిషన్ రెడ్డిని ఏమైనా మెట్రో రైలు వాళ్ళతో నువ్వు జరిపినట్టు ఒక చర్చల్లో కిషన్ రెడ్డి నీతో భాగస్వాములు అయిందా? అయితే చెప్పు, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ బయటపెట్టు. 2, ఐఆర్ఎఫ్సితో నువ్వు చేసుకున్న అగ్రిమెంట్లో కిషన్ రెడ్డి ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ద యూనియన్ మినిస్టర్ భాగస్వాములు అయిందా? అయితే బయటపెట్టు. లేదు ఆ జపాన్ సంస్థతో నువ్వు చేసుకున్నట్టు ఒక అగ్రిమెంట్లో ఏమైనా కిషన్ రెడ్డి గారు కూడా వారికి అనుసరణలో జరిగిందా? వారు కూడా ఈ డెసిషన్లో భాగమైనరా? బయటపెట్టు. వై ఇస్ దట్ యు ఆర్ రైటింగ్ దిస్ లెటర్ ఓన్లీ టు కిషన్ రెడ్డి? నీకు దమ్ము లేదా నరేంద్ర మోడీ గారు రాయటానికి? దమ్ము లేదా నరేంద్ర మోడీ గారు రాయటానికి? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదనే, నోటికొస్తే తొండలు, లాగులు, మెడల పేగులు, గుడ్లు, గోలికాయలు ఏమేమో మాట్లాడతావు కదా. ఒక లేఖ నరేంద్ర మోడీకి రాయట్లేదా నీకు? వై ఆర్ యూ రైటింగ్ ఓన్లీ టు కిషన్ రెడ్డి? అంటే ఏంది? రాజకీయ లబ్ధి. యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్. నీకు సమస్య పరిష్కారం లేదు. తెలంగాణ సమాజం దయచేసి అర్థం చేసుకోవాలి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి యొక్క చిల్లరతనం, దుందుడుకుతనం, అవగాహన రాహిత్యం, పరిపాలనపై కనీస చిన్నపిల్లలకు ఉండే అవగాహన కూడా లేకపోవడంతో జరుగుతున్న ఒక పరిణామం ఈ మెట్రో టేక్ ఓవర్, మెట్రో లోనింగ్ ప్రాసెస్, అండ్ దెన్ ఫైనల్లీ టు కవర్ అప్ కిషన్ రెడ్డి డ్రామా, లెటర్ డ్రామా.